ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. అయితే సంవత్సరాది అంటే మన సంవత్సరంలో ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉండబోతుంది, ఈ ఒక్క రోజులో మొత్తం చక్కగా చెప్పచ్చు అని అంటూ ఉంటారు కదా. సో నూతన సంవత్సరంలో మనం జనరల్గా ఉగాది అనగానే పంచాంగ శ్రవణం ఇవన్నీ చూసుకుంటాం, చక్కగా ఉగాది పచ్చడి చేస్తాం, ఇదంతా ఉంటుంది. ఇదే కాకుండా మన అందం ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అయితే ఎప్పటికప్పుడు చక్కగా అందానికి సంబంధించి బ్యూటీ టిప్స్ ప్రతి ఒక్క ఫెస్టివల్కి రెగ్యులర్గా కూడా ప్రతి ఒక్క అకేషన్కి మనం ఎలా రెడీ అవ్వాలి, ఎలా చక్కగా అందంగా న్యాచురల్గా తయారవ్వాలనేది మన వాణిశ్రీ జోషి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా. మరి ఈ రోజు కూడా ఉగాది సందర్భంగా ఉగాది రోజు మనం అందంగా కనబడాలంటే ఏం చేయాలి, ఏంటి డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మరి మన స్టూడియోకి వచ్చేసారు. వెల్కమ్ చేసేద్దాం. వెల్కమ్ వాణి గారు. నమస్తే. నమస్తే అండి. నమస్తే. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ప్రతి పండగకి చక్కగా మీరు వచ్చి బ్యూటీకి సంబంధించి ఆ రోజు ఎలా మనం అందంగా ముస్తాబావాలి, న్యాచురల్గా బ్యూటిఫుల్గా ఎలా ఉండాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మరి ఈ ఉగాది ముఖ్యంగా మనం అందంగా కనిపించాలంటే ఎలాంటి టిప్స్ ఇవ్వబోతున్నారు? డెఫినెట్లీ అండి. ఇప్పుడు పండగ అంటే బ్యూటీ అనేది ఒక భాగం కదా. ఇప్పుడు మనం మంచిగా రెడీ అవుతాము, కొత్త బట్టలు కట్టుకుంటాము, అండ్ చూడడానికి కూడా బాగుండాలి, అంతే కదా, అండ్ స్కిన్ కూడా గ్లో అవ్వాలి కదా. సో మనం ప్రతి పండగకి ఒక ఇంపార్టెన్స్ ఉంది మన కల్చర్లో. అలాగే మనము ముఖ్యంగా ఏ సీజన్లో దొరికే పండ్లని కూరగాయలని ఆ సీజన్లో వాడడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఇంకా డబుల్ ఉంటాయి. సో అదే విధంగా ఇంకా ఇది ఉగాది అండ్ కొత్త సంవత్సరం చేంజెస్ ఉంటాయి, అండ్ మన మూడ్ లో కూడా చాలా చేంజెస్ ఉంటుంది, అండ్ మన ఆహారం అలవాట్లో కూడా చాలా మార్పులు తెస్తాం సీజన్ టు సీజన్. అదే విధంగా ఇవాళ ఉగాది కాబట్టి ఉగాది పచ్చడి అందరం చేసుకుంటాము, అండ్ ఆ సందర్భంగా అందరి దగ్గర పచ్చి మామిడికాయ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. సో మనం ఈ పచ్చి మామిడికాయలో దొరికే లాభాలని ఎందుకు స్కిన్ కేర్ కి వాడకూడదు అని చెప్పి నేను ఇప్పుడు మీకు ఒక ప్రిపరేషన్ చూపించబోతున్నాను. మామిడికాయతోని ఒక మంచి ఫేషియల్, ఇంకా మీకు వేరే ఒక మాస్క్ కానీ స్క్రబ్ కానీ క్లెన్జర్ కానీ ఏం అవసరం లేకుండా ఒకటే స్టెప్తోని మీరు మామిడికాయతోని ఫేషియల్ ఎలా చేసుకోవచ్చో. అండ్ ఇది తప్పనిసరి అందరి దగ్గర ఉంటుంది కాబట్టి మన పండగ కాకపోయినా పండగ కోసం కాకపోయినా ఇప్పుడు ఆవకాయ సీజన్ కాబట్టి మనకి మామిడికాయ అంటే మామిడికాయ గుర్తొచ్చేవేంటి, షర్బత్తనో లేకపోతే ఆవకాయ పచ్చడనో లేకపోతే రోటి పచ్చడి, మామిడికాయ పప్పు, ఇట్లా ఇవన్నీ చేస్తూ ఉంటాము. అదే విధంగా ఇప్పుడు మామిడికాయని మనము ఫేషియల్ ఎలా చేసుకోవచ్చు అనేది చూద్దాం. సో ఆ రోజు చేసుకోవాలా, బిఫోర్ డే ఎప్పుడైనా చేయొచ్చు. యాక్చువల్లీ ఫంక్షన్ ఉన్నా ఆర్ ఏదైనా ఈవెంట్ ఉన్నా యాజ్ లాంగ్ యాజ్ మనకి ఫ్రెష్ గా మామిడికాయ దొరుకుతుంది. అండ్ ఇది ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్ లో దొరుకుతుంది కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను. సో మనం పండగకి ముందు రోజైనా ఇది చేయొచ్చు, ఆర్ పండగ రోజైనా తెల్లారి పొద్దున స్నానం టైంలో చేసుకోవచ్చు. ముందుగా దీనికి మనము పచ్చి మామిడికాయ తీసుకుని, మామిడికాయ చూడగానే ఫస్ట్ ఉప్పేసుకుని కానీ మంచిదండి అలా తింటే, బాడీకి వైటమిన్ సి కూడా మంచిగా దొరుకుతుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఎప్పుడైనా మనం పచ్చి మామిడికాయలు యూజ్ చేయాలనుకున్నప్పుడు ఆల్వేస్ బెటర్ ఏంటి అంటే మనం వాటిని ఒక అరగంట అయినా వాటర్ లో నానబెట్టాలి. నానబెట్టడం అంటే నాట్ లైక్ సోకింగ్ అని, ఎందుకంటే ఈ పైన వచ్చిన ఈ సాప్ ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని, పాలు అంటారు కదా, మామిడికాయ కట్ చేసినప్పుడు ఏదైతే ఫ్లూయిడ్ లాగా వస్తుంది కదా, అది అస్సలు మంచిది కాదు హెల్త్ కి. కాబట్టి ఎప్పుడైనా మంచిగా కడుక్కోనైనా లేదంటే నీట్ గా వాష్ చేసుకుని ఆర్ ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ లో పెట్టి వదిలేసి మంచిగా క్లీన్ చేసుకున్నాక యూజ్ చేసుకుంటే ఇట్స్ ఆల్వేస్ గుడ్. ఒక్కొక్కసారి ఇట్లాంటి ఫ్రూట్స్ చూస్తే కూడా చక్కగా నీట్ క్లీన్ చేసి కొంతమంది అలాగే బాగుంది కదా అని చెప్పి కొరికి తినేస్తూ ఉంటారు. అండ్ దాని వల్ల ఏంటి అంటే పీల్ మీద ఉన్న పెస్టిసైడ్స్ కూడా ఏమైనా ఉంటే కడుపులో పోతాయి. సో అలా కాకుండా యాంకర్ గారు డైవర్ట్ చేయకండి, టాపిక్ లో రానివ్వండి అంటారు నన్ను అనవసరంగా. సో ఫస్ట్ నేను ఏం చేశాను అంటే దీన్ని పీల్ ఆఫ్ చేసేసి పైన పొట్టు తీసేసి లోపల గింజ కూడా తీసేసి ఇలా పేస్ట్ చేసుకున్నాను, ముక్కలుగా ఆల్రెడీ పేస్ట్ చేసి తీసుకొచ్చాను. ఇది ఒక వన్ టైం యూస్ కండి మిక్స్ చేస్తున్నాను. ఫేస్ అండ్ నెక్ మాత్రమే. మనకి ఈ హోల్ బౌల్ అయితే ఫేస్, నెక్, హ్యాండ్స్ చేసుకోవచ్చు. మనము ఏదైనా ఫేస్ కి పెడుతున్నాము అంటే అది డెఫినెట్లీ బాడీ మీద సేఫరే ఉంటుంది, అలా మనం అనుకోవచ్చు. కానీ బాడీ మీద యూజ్ చేసే ఏ ప్రోడక్ట్ అయినా ఫేస్ మీద పెట్టచ్చా పెట్టకూడదా అనేది మనం ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూసుకోవాలి. కానీ ఫేస్ మీద పెడుతున్నాము, ఫేషియల్ స్కిన్ అనేది అన్నిటికన్నా సెన్సిటివ్ కాబట్టి డెఫినెట్లీ అది బాడీ మీద కూడా వాడచ్చు సేఫ్గా.
కానీ కొంచెం కాన్సన్ట్రేషన్ హయ్యర్గా ఉండాలి, డోస్ ఎక్కువ ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫేస్ అండ్ నెక్కి ఇక్కడ నేను 2 స్పూన్స్ తీసుకున్నాను. ఓకే, అయితే ఇప్పుడు ప్రతి ఫ్రూట్లో కానీ ఒక యాసిడ్ ఉంటుంది, స్పెషలీ పుల్లటి పండ్లలో లైక్ ఆరెంజ్ కానీ బత్తాయి కానీ ఇలాంటి వాటిలో నిమ్మకాయ కూడా స్కిన్కి చాలా మంచిది, హెయిర్కి మంచిది, కానీ మనం డైరెక్ట్గా పెట్టలేము. అదేవిధంగా పచ్చి మామిడికాయలో కూడా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, టార్టారిక్ యాసిడ్ ఉంటుంది. అది డైరెక్ట్గా మనం స్కిన్ మీద పెడితే కొంచెం డ్రైయింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది అండ్ కొంచెం మంటగా కూడా అనిపిస్తుంది కొంతమందికి. కాబట్టి మనం దీన్ని బెనిఫిట్ యూస్ చేయాలి అండ్ బ్యాలెన్స్ చేసుకుంటూ యూస్ చేయాలి. కాబట్టి నేను దీన్ని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ఒక 1 స్పూన్ శనగపిండి కలుపుతున్నాను. శనగపిండి పడని వాళ్ళు ఎవరైనా ఉంటే శనగపిండి పడని వాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే అదే ఒక మైల్డెస్ట్ థింగ్. మనం కావాలంటే బియ్యం పిండి కూడా కలుపుకోవచ్చు, నలుగు పిండి యూస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏం చేస్తున్నాను అంటే హైడ్రేషన్ కోసం ఇట్లా ఒక 1 స్పూన్. అండ్ ఈ సీజన్ ఎఫెక్ట్ ఏమో నిజంగానే డ్రైగా ఉంటుంది స్కిన్ బాగా. ఎందుకు అంటే డిహైడ్రేషన్ వల్ల అయిపోతుంది, వాటర్ సరిగ్గా తాగము అండ్ స్వెట్టింగ్ ఎక్కువ అయిపోతూ ఉండడం వల్ల కూడా బాగా వచ్చేసాయి కదండి. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ మనం ఎంత వాటర్ తాగినా అది ఉండట్లేదు బాడీలో, కాబట్టి స్కిన్ డ్రై అయిపోతుంది. సో ఇలా ఈ 3 తీసుకున్నాక ఆల్వేస్ హనీ ఈజ్ ద మోస్ట్ బ్యాలెన్సింగ్ థింగ్ ఎవరికైనా. అండ్ మనం ఏ టైప్ ఆఫ్ ప్యాక్ కానీ స్క్రబ్ కానీ చేసినా కూడా హనీని ఎప్పుడు యాడ్ చేసుకోవడం వల్ల స్కిన్లో మాయిశ్చర్ అనేది రిటైన్ అవుతుంది. సో ఇది మనం అవాయిడ్ చేయొచ్చు, బట్ ఆల్వేస్ ఇట్స్ గుడ్. అవాయిడ్ చేయని అవసరం లేదు, ఒకవేళ లేకపోయినా నడుస్తుంది అని చెప్తున్నాను. అండ్ ఇన్ఫాక్ట్ మీరు అలోవెరా లేకపోయినా కూడా పర్వాలేదు, ఓన్లీ మ్యాంగో పేస్ట్ శనగపిండి కలిపినా చాలు, సరిపోతుంది. ఒకవేళ ఉంటే హనీ వేసుకోవచ్చు. కొంచెం ఫెస్టివ్ టింట్ రావాలి అంటే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి బాగా సూట్ అయ్యే ఇంగ్రీడియంట్స్. దాదాపుగా ఇది యూజ్ సెట్ కాదు మాకు అనేది ఉండదు. ఈవెన్ ఎంత సెన్సిటివ్ స్కిన్ కైనా సెట్ అయిపోయి ఉంటుంది, ఎందుకంటే ఎన్నో రెమెడీస్ ఇచ్చున్నాం కదా. సో ఇలా ఒక చాలా ఈజీగా అయిపోతుంది, మీరు మళ్ళీ ఇంకోసారి మిక్సీలో వేసే అవసరమే లేదు. సో మనం అలోవెరా వేసాం కాబట్టి మీకు ఈ స్టిక్కీనెస్ అనేది ఉంది. అలోవెరా వేయకపోతే మీకు నార్మల్ పేస్ట్ లాగా ఉంటుంది, కానీ అలోవెరా వేసుకోవడం బెటర్ బికాస్ సమ్మర్ కాబట్టి డిహైడ్రేషన్ ఉండకుండా, డ్రైనెస్ ఉండకుండా స్కిన్ పైన. సో ఇలా మిక్స్ చేసుకుని ఇది ముట్టుకుంటే కూడా మన చేతికి సాఫ్ట్ చాలా స్మూత్ పేస్ట్ లా ఉంటుంది. నాకు ఇక్కడ పెడతారా? షూర్, మీకు ఇప్పుడు ఇన్స్టెంట్ గానే తెలుస్తుంది రిజల్ట్ ఎలా ఉంటుందో. చల్లగా ఉంది ఫస్ట్ అయితే, అంటే ఈ ఎండకి బాగా ఉంటుంది, మండుతూ ఉన్నదన్న ఫస్ట్ కూల్గా ఉంది, హాయిగా. సో ఇక్కడే సగం. సో ఇది మనం అప్లై చేసేసి ఒక 2 మినిట్స్ ఇలాగే వదిలేసేయాలి. 2 మినిట్స్ వదిలేసేయాలి. దాని తర్వాత 2 మినిట్స్ తర్వాత ఈ జ్యూసెస్ అన్ని స్కిన్ లో బాగా సోక్ అయిపోతుంది. అప్పుడు 2 మినిట్స్ తర్వాత కానీ 5 మినిట్స్ టైం ఉంటే 5 మినిట్స్ తర్వాత కానీ దీన్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ రబ్ చేసుకోవాలి. ఈవెన్ ఫేస్ కానీ హ్యాండ్స్, ఫేస్, నెక్ మంచిగా ట్యాన్ రిమూవ్ అవుతుంది అండ్ డ్రైనెస్ పోతుంది అండ్ స్పెషల్లీ స్కిన్కి మంచి గ్లో వస్తుంది అనమాట. బికాస్ వైటమిన్ సి ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్కిన్ గ్లో అండ్ యంగ్గా కనిపించడానికి కూడా. ఇదే ఫేస్ మీద అయితే మీకు ఇంకా వన్స్లోనే మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. సో మీరు ఇలా కొంచెం ఎక్కువ పేస్ట్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఇదే విధంగా మీరు అట్ ఏ టైం నెక్తో పాటు హ్యాండ్స్కి ఉన్న ట్యాన్, ఇంకా ఫీట్, లెగ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఇదే చేసుకోవచ్చు. అండ్ ఇది అమ్మాయిలు, అబ్బాయిలు, ఈవెన్ అబౌవ్ 12 years ఎవరికైనా మీరు ఇది పెట్టచ్చు, పిల్లల్లో కూడా. అంటే సో ఇప్పుడు చూసారు కదా, నేను 2 మినిట్స్ అప్లై చేసి వదిలేసి ఒక్క 1 మినిట్ మళ్ళీ దాన్ని ఇలా రబ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇలా రబ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ వదిలేస్తాను, సో దట్ అది మొత్తం ఆరిపోయేటట్టు. మొత్తం ఆరిపోయిన తర్వాత మనం దీన్ని వాష్ చేసేసుకోవడం. లైట్ గా చిమ్ అంటుంది, అది ఎందుకంటే మామిడికాయ వల్ల. సో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. డ్రై అయిపోయింది కదా, చూసారు కదా, ముట్టుకుంటే ఇట్లా అయిపోతుంది, ఇట్లా అవుతుంది, చూసారా.
సో ఇట్లా అన్నప్పుడు మనకి దీంతో పాటు డెడ్ స్కిన్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. సో అందుకనే ఫస్ట్ పెట్టి కొద్దిసేపు ఉంచి స్క్రబ్ చేసి అప్పుడు మళ్ళీ కొద్దిసేపు ఉంచి తీయాలి అని చెప్పాను నేను. మనం డైరెక్ట్ గా పెట్టేసి ఉంటే 100% రిజల్ట్ ఉంటుంది. అదర్వైజ్ మనం నార్మల్ గా కూడా ఇలా పెట్టేసి ప్యాక్ లాగా తీసేయొచ్చు, కానీ అంతగా రిజల్ట్ ఉండదు. కాబట్టి డెఫినెట్లీ ఫస్ట్ అప్లై చేసి ఒక 2 నిమిషాలు ఉంచి స్కిన్ కొంచెం నానినాక రబ్ చేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉంచేసిన తర్వాత మనం వాటర్తో వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వాటర్తో వాష్ చేయట్లేదు, వెట్ వైప్తో క్లీన్ చేస్తున్నాను. ఇట్లా కొంచెం ప్రెస్ చేస్తూ క్లీన్ చేస్తున్నాను చూడండి. మనకి నార్మల్గా మోస్ట్ ఆఫ్ ద డెడ్ స్కిన్ పైన ఫేస్ పైన ఏదైతే ఉంటుందో అది మనం క్లీనింగ్ వైపింగ్లోనే వెళ్ళిపోతుంది. మనకి కళ్ళకి కనిపించని మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, చాలా అంటే చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. సో సీరియస్లీ చాలా చేంజ్ అనిపిస్తుంది. చూసారా, ఇట్స్ మ్యాజికల్. ఈ చాలా వరకు మామిడికాయని ఇలా వాడొచ్చు అనేది చాలా మంది అనుకోరు. మామిడికాయ తినడం, మామిడి పండు కూడా పెట్టుకుంటారు చాలా మంది. ఫస్ట్ టైం చూస్తున్నానండి. సో మామిడి పండు కూడా పెడతారు చాలా మంది ఫేస్ మీద, స్కిన్ పైన. బట్ మచ్చి మామిడికాయ చాలా మంది భయపడతారు పెట్టడానికి. ఏంటి అంటే ఏదైనా ఇరిటేషన్ వస్తుందేమో అని, బికాస్ ఆఫ్ ద సిట్రిక్ యాసిడ్. బట్ అదే స్కిన్కి మనకు అవసరం ఉంటుంది చాలా, ఈ ట్యాన్ అనేది పోవడానికి. ఇఫ్ యూ సీ డిఫరెన్స్, ఇప్పుడు ఈ హ్యాండ్కి చూస్తే చూడండి, మేకప్ కూడా లేదు యాక్చువల్లీ. మీకు ఎంత క్లియర్ డిఫరెన్స్ తెలుస్తుంది. స్కిన్లో కూడా టచ్ చేస్తే సాఫ్ట్నెస్ చూడండి, ఇక్కడ ఉన్నంత రఫ్నెస్ ఇక్కడ లేదు, సాఫ్ట్గా ఉంది. వాణి గారు అసలు ఎంత మిరాకిల్ అండి నిజంగా, చాలా డిఫరెన్స్ ఉంది. ఎంత షైన్ వచ్చి మెరుస్తుందండి. అవునండి, అవును. అంటే ఇలా మెరవడం అంటే మీ చేతిలో ఉన్న మహత్యం అంటారా, లేదా అస్సలు కాదు, నా చేతి మహత్యం ఏం కాదు. నాకైతే వాణి గారి చేతి మహత్యం వల్లనే మెరుస్తుంది అనిపిస్తుంది. ఇది డెఫినెట్లీ ఇంగ్రీడియంట్స్ లో ఉన్న పవర్ మాత్రమే. ఎందుకు అంటే ప్రతి ఒక్కటి చాలా హెల్ప్ఫుల్ థింగ్స్ ఉన్నాయి ఇందులో. వైటమిన్ సి ఉంది, హైడ్రెంట్ ఉంది, అండ్ అలోవెరా ఉంది, ఇవన్నీ కలిసి, అండ్ బేసిన్ శనగపిండి ఉంది. ఇవన్నీ మంచిగా మాయిశ్చరైజ్ చేసి సూట్ అయ్యి అండ్ ఈజీలీగా అవైలబుల్ ఉండే ఐటమ్స్. ఇది మనము కొన్ని చిన్న చిన్న థింగ్స్ లో కూడా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒకసారి మనం ఎప్పుడు వాడక మనకి గురించి తెలియదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్ గా విత్ ఇన్ 2 to 3 minutes లోనే ఎంత చేంజ్ చూస్తుంటే మనకి అర్థమవుతుంది కదా. అయితే వాణి గారు చాలా మందికి యాక్నే ప్రాబ్లమ్స్ ఉంటాయి, పింపుల్స్ ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి, ముఖ్యంగా టీనేజర్స్లో. బట్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది బ్యూటీ కోసం టీనేజర్స్ కదా, మరి వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది బ్యూటీకి టీనేజర్స్ అని ఉండకూడదు. ప్రతి ఒక్కరు ఈక్వల్లీ కేర్ తీసుకోవాలి. బట్ మీరు అన్నట్టుగా పింపుల్స్ అండ్ యాక్నే ప్రాబ్లం ఎక్కువ అడాలసెంట్ ఏజ్లో, లైక్ ఫ్రమ్ 13 to 23 ఎక్కువ ఉంటుంది. కాబట్టి మెయిన్గా పింపుల్ అండ్ యాక్నే అంటే బ్యాక్టీరియా ఉన్నట్టు. సో మనం ఎప్పుడైతే బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఉంటుందో దాన్ని మనం స్ప్రెడ్ చేయకూడదు ఎప్పుడైనా కానీ. మనం ప్రోడక్ట్ వాడినా ఏది వాడినా కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ థింగ్ ఇది. సో ఒకవేళ వాళ్ళు ఈ ప్యాక్ పెట్టుకోవాలి అనుకుని దీని బెనిఫిట్స్ పొందాలి అనుకుంటే దీనిలో ఒక ఇంగ్రీడియంట్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు, దట్ ఈస్ తులసి. సో మామిడికాయ పేస్ట్ చేసుకునేటప్పుడే తులసి ఆకులు కానీ వేపాకులు కానీ, ఇప్పుడు వేపాకులు కూడా మనకి వేప పూలు ఉగాది రోజు అది ఎలాగో మనం తెచ్చుకుంటాం, ఈ పేస్ట్ లోనే యాడ్ చేసేసుకుని చక్కగా పేస్ట్ చేసేసి జస్ట్ అప్లికేషన్ మాత్రమే, జస్ట్ అప్లై రబ్ చేయడము, స్క్రబ్ చేయడము అవన్నీ చేయకుండా జస్ట్ ఫేస్ ని ఫస్ట్ వాష్ చేసేసుకుని యాంటీసెప్టిక్ ఫేస్ వాష్ తోని దెన్ అప్లై చేసేసి నార్మల్ నెక్ హ్యాండ్స్ ఏరియాకి రెగ్యులర్ రబ్బింగ్ ప్రొసీజర్ చేసేసుకోవచ్చు. ఎక్కడైతే పింపుల్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే అప్లై చేసేసి ఒక 15 minutes ప్రాపర్గా వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత నార్మల్గా జెంటిల్గా ఎక్కువ రబ్ చేయకుండా వాటర్తో స్ప్లాష్ చేసుకుని కోల్డ్ వాటర్తో కడిగేసుకోవాలి. సో ఫర్ దెమ్ ఆల్సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్యాక్. ఓకే, అయితే ఇంకొక డౌట్, ప్యాక్స్ ఏమైనా యూజ్ చేసిన తర్వాత ఇమీడియట్గా మనం లోషన్స్ రాయడం కానీ ఇలాంటివి చేయొచ్చు అంటారా? అసలు ఏం చేద్దాం, ఓకే ఈ ప్యాక్ తర్వాత చేయొచ్చు? నార్మల్గా మనము ఏ ప్యాక్తో ముఖం కడుక్కున్నా ఆర్ ఎలాంటి అప్లై చేసినా ఆల్వేస్ ద లాస్ట్ థింగ్ విల్ బి అప్లయింగ్ మాయిశ్చరైజర్. బయటికి వెళ్తున్నాము అంటే సన్ స్క్రీన్ నైట్ క్రీమ్ పెట్టుకోవచ్చు, నైట్ క్రీమ్ ఆర్ ఎనీ సింపుల్ మాయిశ్చరైజర్.
మన స్కిన్ టైప్కి ఏజ్కి తగ్గట్టు మాయిశ్చరైజర్. ఎప్పుడైనా డ్రైగా వదిలేయడం కన్నా వాష్ చేసిన తర్వాత, ఎందుకంటే సబ్బులో ఎంతో కొంత సోప్ ఉంటుంది. సోప్ అంటే డిటర్జెంట్స్ ఉంటాయి విచ్ ఆర్ స్ట్రాంగ్ ఫర్ ద స్కిన్. సో ఎప్పుడు వాష్ చేసుకున్నాక ఫీలింగ్ బాగుంది కదా, మంచిగా ఫ్రెష్గా ఉంది కదా, అలాగే ఉండిపోదాము అనుకుంటాము. బట్ అలా ఉండకుండా లైట్ మాయిశ్చరైజర్ కానీ సీరం కానీ అప్లై చేసుకుని వదిలేస్తే దట్ ఈస్ ఆల్వేస్ ఎ గుడ్ ప్రొసీజర్. ఉగాది రోజు చక్కగా మిలమిల మెరవడం కోసం మ్యాజికల్ బ్యూటిఫుల్ రెమెడీ ఇచ్చారు. థ్యాంక్స్ ఎ లాట్ వాణి గారు. నమస్తే. సో చూసారు కదండి. సో మనందరం కూడా ఉగాది నూతన సంవత్సరం నాడు మిలమిల అందంగా మెరవడం కోసం అందమైన చిట్కాలు మన వాణిశ్రీ గారు అందించారు కదా. సో వాణి గారు ఇంకొకసారి చెప్పేద్దామా? ప్రేక్షకులందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం.